గదిలో పెట్టి కొడితే పిల్లైనా పులిలా ఎదురు తిరుగుతుందంటారు. సమాజం మీద దందా చేస్తూ పోతే ఈనాడు తన చేతిలో పత్రిక ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఎవడి మీద రాసేసినా వెళ్ళిపోతూ వచ్చింది. ఇప్పుడు తిరగబడి కొట్టడాలు ప్రారంభించారు. అది తప్పనే అంట. కానీ వీళ్ళు రాసేది అంతకంటే నీచమే. వ్యవస్థలనే కుప్పకూల్చాలనుకుంటున్నారే, రాజకీయాలనే శాసించాలనుకుంటున్నారే, ప్రభుత్వాలు మా ఇష్టం వచ్చినోడు ఉండాలి, మాకు ఇష్టంగానోడు దిగిపోవాలనుకుంటున్నారే. అది ద్రోహమే కదా, ప్రజాద్రోహమే కదా. దానివల్లనే సానుభూతి కూడా పోయింది. ఇంతవరకు మార్గదర్శికి సంబంధించి ఏదైతే చీటీ పాడుకున్నాక షూరిటీలు చెల్లుబాటు కాదంటూ, ఇప్పుడు చిట్టు వేసేటప్పుడే మీరు ఏ షూరిటీ చూపెడతారో అని అడిగి మీరు ఇట్లయితే చిట్టే ఇచ్చండి అంటే ప్రాబ్లంలే. కానీ చిట్టేసేటప్పుడు పర్లేదని చెప్పి పాడుకున్న తర్వాత షూరిటీ మీకు ఇది వర్తించదు కాబట్టి మేము డబ్బులు ఇవ్వమని చెప్పేసి వాళ్ళ దగ్గరే డిపాజిట్లో అట్టిపెట్టామంటూ వేల కోట్ల రూపాయలు అట్టిపెట్టేసింది ఈనాడు. ఈ మధ్యనే రైట్స్లో కూడా దొరికినాయి కదా లెక్కలని. అట్లాంటి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మార్గదర్శి ఈనాడు వాళ్ళతో మేము ఆడబెట్టుకుంటామని అంటారు. పోనీ కోర్టుకు వెళ్దామంటేనేమో వాళ్ళ దగ్గర బేభత్సమైన లాయర్లు ఉంటారు. అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, రామోజీని ఢీకొట్టే ప్రభుత్వం కాబట్టి పోలీసులు కేసు పెట్టగానే నమోదు చేస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, ఇదంతా నడుస్తుంది. అయినా వాళ్ళు కోర్టుల ద్వారా ఎట్లా ఆపుకోగలుగుతున్నారు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లాగా చీటీలు పాడుకున్న తర్వాత డబ్బులు రానటువంటి వాళ్లతో ఒక సంఘం, బాధిత సంఘం అంటూ ఏర్పడింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ పైసలపై పోరాడేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ బాధితుల సంఘం ఏర్పడింది. ఈవిడ కేంద్రంగా ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయించినట్టు ఆ సంఘం అధ్యక్షుడు న్యాయవాది ఎం శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో చెప్పారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ బాధితులకు న్యాయ సహాయం, ఇతర సహకారం అందించేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. బాధితుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ మోసాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాటం ద్వారా బాధితులకు న్యాయం చేయడమే తమ సంఘం ప్రధాన లక్ష్యం అన్నారు. బాధితులు తమ సమస్యలను తెలిపేందుకు 9849055267 నెంబర్ని సంప్రదించాలని సూచించారు. ఈ రేపు పొద్దున కనుక జగన్ అధికారంలోకి వస్తే ఈయన సేఫ్గానే ఉంటాడు. అప్పుడు చాలామంది బాధితులు ఈయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే ఈ న్యాయవాది మీద ఏదైనా కేసులు పెట్టించి చెడగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లా.